సర్వేపల్లిని రక్షించుకుంటాం, సర్వేపల్లిని కాపాడుకుంటాం, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం అనే ఒకే టార్గెట్తో అదే నినాదంతో ముందుకు వెళ్తామని సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మండల పార్టీ కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి తదితరులతో కలిసి సోమిరెడ్డి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక గొల్ల వీధిలో ముత్తుకూరు మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ సుంకర బ్రదర్స్ తో పాటుగా టీడీపీలో చేరిన 46 కుటుంబాలకు సోమిరెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముత్తుకూరు పెద్ద మసీదులో ముస్లిం సోదరులతో కలిసి సోమిరెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. చివరగా కొత్త ఎస్సీ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీంద్రారెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ లీడర్ శంకర్ సేనయ్య 2 సార్లు ఉప సర్పంచ్గా, పెద్ద గ్రామం ఇది, మేజర్ పంచాయతీ, 2 టైమ్స్ వైస్ ప్రెసిడెంట్, వైస్ సర్పంచ్గా పనిచేశాడు. ఆయన ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ చేరిపినారు. అట్లే దీపులపూడి ఏడుకొండల ఫ్యామిలీ గారు 10 కుటుంబాలు, నాశన కేశుల గౌడు ఒక 5 కుటుంబాలు, అట్లా తాళపూడి జంగిడ సునీల్ ఇంపార్టెంట్ లీడర్ కూడా, ఆయన కూడా పార్టీలో చేరాడు. కోట్లపూడి శ్రీనివాసులు గారు విశ్వబ్రాహ్మణ సంఘం, వాళ్ళు 10 కుటుంబాలు, మొత్తం 46 కుటుంబాలు ఈరోజు పార్టీలోకి వస్తున్నాయి. ముత్తుకూరు మండలం ఈ 5 ఏళ్లలో చాలా అన్యాయం జరిగింది. ఈరోజు ప్రధానంగా కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోవటం, 10,000 మంది ఉద్యోగాలు ఉపాధి పోవటం, 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పోర్ట్ లోపల ఉండే వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోవటం, 12,000 కుటుంబాలు పొట్టగొట్టాయి. దాని మీద కూడా మేము పోరాడుతూనే ఉంటాం, దాంట్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మంత్రి చెప్పిన మాట ప్రకారం వెంటనే కంటైనర్ పోర్టు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండనన్నాడు. నేను వచ్చి ఆడ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తాను. ఆయనకి ఏ మాటకి విలువ లేదు. ఆయన 5 ఏళ్ళు ఆదాయం చూసుకున్నాడు తప్ప, దోపిడీ చూసుకున్నాడు తప్ప, ప్రజల కోసం ఆయన బతకలే, రైతుల కోసం బతకలే, పేదోళ్ళని అసలు మనుషులుగా చూడలే. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా పోర్ట్ ఇష్యూ, కాలుష్యం మొత్తం ముత్తుకూరు మండలంలో మెజారిటీ గ్రామాలు దానివల్ల, పొల్యూషన్ వల్ల బాగా ఆరోగ్యాలన్నీ చితికిపోతున్నాయి. దాని గురించి కూడా పట్టించుకుంటాము. అట్లే లోకల్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వటం కూడా నిర్లక్ష్యం జరుగుతుంది. సెమ్కార్ పైన, జెన్కో అయినా, పోర్ట్ అయినా, దాని మీద కూడా న్యాయబద్ధంగా పోరాడతాం, స్థానికుల కోసం పోరాడతాం. అట్నే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ నేను 43,000 రూపాయల లెక్కన తీస్తే మండలం అంతా ఇస్తానని, నేను ఇచ్చిన దాంట్లో 1,00,000 ఎక్స్ట్రా తెల్ల. నేను ఇచ్చిన జీవోలో 18,000 కట్ చేసి 25,000 ఇచ్చాడు. 1000 మందికి ఆ 25,000 కూడా ఎగ్గొట్టాడు. నేను అప్పుడు ఆ 8 పంచాయతీలకే చెప్పాం, ఇప్పుడు చెప్తుండా మొత్తం మండలానికి ఆ 43,000 వచ్చేటట్టు ఆ 18,000 ఏదైతే అతను తగ్గించినాడో ఆ అమౌంట్ వాళ్ళకి ఇప్పిస్తాం. ప్లస్ ఆ 1000 కుటుంబాలు అసలే కొట్టిన వాళ్ళకి 43,000 రూపాయలు ఇప్పిస్తాం. అది కాకుండా కూలీల కనీస వేతనం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అంత పెద్ద పోర్టు వాళ్ళ దగ్గర 350 రూపాయలు తీసుకొని 100 రూపాయలు వీళ్ళు నొక్కేసేసి 250 ఇస్తున్నారు. 8 గంటలకి వీళ్ళు ఆటో ఎక్కాల, 8:30కి పోవాలా, అక్కడ 5 గంటలకు ఆటో ఎక్కాల, 5:30కి రావాలా, 9 గంటలు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. వెట్టి చాకరీ ఆ బూడిదలో, ఆ యాష్లో, పొల్యూషన్లో వాళ్ళు అక్కడే భోజనం తినాలా, అక్కడే రోడ్డు గట్టు మీద కూర్చొని తినాలి. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆటో ఛార్జీలు పోను 200 రూపాయలు మిగులుతున్నాయి. 9 గంటలకి 200, ఆ 100 రూపాయలు కూలోళ్ళ డబ్బులు కూడా తినే పరిస్థితికి ఈరోజు మంత్రి గారు మనుషులకు వచ్చారంటే శోచనీయం, ఇది దారుణం, ఇది మానవత్వం లేదు అని చెప్పేసి నిరూపించుకున్నారు. బట్ అన్నిటినీ ఆఖరికి లారీల మీద పట్టేస్తే 150 రూపాయలు పోటీస్తే 50 రూపాయలు కూలీకి ఇచ్చి 100 రూపాయలు వీళ్ళు తినేస్తున్నారు. అన్నిటినీ కక్కిస్తాం. న్యాయంగా ఆ పోర్ట్లో కానీ, ఆ థర్మల్ స్టేషన్స్లో కానీ ఎక్కడ ఏ రూపాయి ఎవరికి చెల్లాలో 1 రూపాయి కమిషన్ లేకుండా న్యాయబద్ధంగా చేసేటట్టు చేస్తాం. ఈరోజు చాలా సంతోషం. శంకర్ సేనయ్య నాయకత్వంలో అందరూ వాళ్ళ స్ట్రాంగ్ లీడర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం చేరిపోవటం నేను నిజంగా స్వాగతం పలుకుతున్నా. ఈ కుటుంబాలన్నింటినీ మేము కలుపుకొని ముందుకు పోతాం. ఈ ఒకటే టార్గెట్, సర్వేపల్లిని కాపాడుకుందాం.
సర్వేపల్లిని రక్షించుకుంటాం, ప్రజల భవిష్యత్తును గురించి ఆలోచిస్తాం. అందుకనే తెలుగుదేశాన్ని అక్కడ ఎంపీగా బీజేపీని గెలిపించుకుంటామనే నినాదంతో మా ప్రజలందరూ ముందుకు పోతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.